లార్డ్ ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యంలో నుంచి నిర్గమకాండం 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హోరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులు ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యెహోషువ నాయకత్వంలో యుద్ధం జరుగుతుంది అమాలేకీయులతోటి. ఆ సమయంలో మోషే వృద్ధుడై ఉన్నాడు. అయితే మోషే ఏం చేసినాడంటే, ఇక్కడ యుద్ధం జరుగుతున్న తరుణంలో అహరోను హూరు అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి కొండ శిఖరం ఎక్కినాడు. కొండ శిఖరం ఎక్కి ఏం చేస్తున్నాడంటే చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇది ఒక క్రైస్తవునికి, యేసుక్రీస్తు అంగీకరించిన వ్యక్తికి ఉండవలసిన చాలా ముఖ్యమైన ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు మోషే ఇశ్రాయేలీలను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపినాడు. ఆయనకు ఎట్లా నడపాలనో తెలుసు. ఎంతోమంది శత్రువులు వచ్చినప్పుడు ఎట్లా యుద్ధం చేయాలనో ఆయనకు నైపుణ్యత ఉంది. ఆయన ఏం చేస్తున్నాడంటే తన తెలివితేటలను లేకుంటే తనకున్న విద్య నైపుణ్యత యెహోషువకు కానీ అక్కడ ఉన్న సైన్యానికి కానీ చెప్పకుండా ఏం చేస్తున్నాడు, కొండ శిఖరం ఎక్కినారు. ఈ కొండ శిఖరం ఎక్కి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ చేతులు ఎత్తడం వలన ఏమైంది, మోషే చేతులు ఎత్తడం అనే మాట మనం చూస్తే చేతులు ఎత్తడం అంటే ప్రార్థన చేయడం అని అర్థమవుతుంది. ఆయన చేతులు పైకి ఎందుకు ఎత్తినాడు? మన దేవుడు ఆకాశం అందున్న దేవుడు కాబట్టి ఆయన వైపు చేతులు జాపినాడు. ఇదెంతో అత్యున్నతమైన సంగతి. ఆ చేతులు జాపినప్పుడు ఇశ్రాయేలీలు మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు విజయం పొందినారు. మోషే చేతులు ఎంతసేపు పైకి ఎత్తినాడు, కొద్దిసేపు అయినాక చేతులు నొప్పిని బట్టి లేకపోతే ఏదైనా కారణాన్ని బలహీనతను బట్టి దించినప్పుడు అమాలేకీయులు గెలిచినారు. ఎంత విచిత్రం చూడండి. ఈ యుద్ధం ఎవరి చేతులలో ఉందంటే మోషే చేతులలో యుద్ధం జరుగుతున్నట్టు. మోషే చేతులు పైకి ఎత్తినప్పుడు అమాలేకీయులు ఓడిపోతున్నారు, మోషే చేతులు కిందికి దించినప్పుడు ఇశ్రాయేలు ఓడిపోతున్నారు. అంటే ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు రక్తంతో విమోచింపబడిన ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి కూడా చేతులు పైకెత్తడాన్ని బట్టి క్రైస్తవ లోకానికి, ఒక విశ్వాసికి, ఒక సంఘానికి విజయం వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. మనం చేతులు ఎత్తకుండా, మనం ప్రార్థన జీవితం లేకుండా అనేక సార్లు ఏం చేస్తుంటామంటే సలహాలు ఇస్తుంటాం. ఈ సలహాలు ఇచ్చేది మానుకొని ప్రార్థన చేయాలి. రెండో విషయం ఏంటంటే, ఈ అహరోను హూరులు అనే వ్యక్తులు ఉన్నారు కదా, వారు ఏం చేసినారంటే ఒక రాయి తీసుకొని వచ్చి ఆయన చేతులను ఇక్కడొకరు అక్కడొకరు సాయంత్రం వరకు పట్టుకున్నారు. ఇది ఏం చూపిస్తుందంటే సంఘములో దేవుని పరిచర్య ఎవరైనా చేయని చేతనైన మోషే చేతగానోడు అసలు వాళ్ళు అనొచ్చు, నీ చేతులు అంత చేతనైతులుగా మా చేతులు ఎత్తాం అన్నుంటే యుద్ధం ఓడిపోతారు. కానీ ఎవరైనా కానీ పరిచర్య చేస్తుంటే మనకన్నా చిన్నోళ్ళ పెద్దోళ్ళ తెలివినోళ్ళ తెలివిలేని అది మనకు సంబంధం లేదు. దేవుని పరిచర్య జరిగించేటోళ్ళు ఉన్నప్పుడు వారికి మనం సహాయకరంగా ఉండాలి తప్ప నీకన్నా బాగా నేను చేస్తా పక్క జరుగు అనేంత వ్యర్థమైన స్థితి, దౌర్భాగ్యకరమైన స్థితి, కుయుక్తులు, కుట్రలు మనం మానుకోవాలి. అవి మన జీవితాల్లో ఎంతో నష్టం తీసుకొచ్చేవి ఉన్నాయి. ఈ దినము మన జీవితాల్లో దేవుని యొక్క దాసుడైన మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనం యుద్ధము చేతులతో చేయాల్సింది ప్రార్థన ద్వారా. దేవునితో పెనుగులాడటం వలన, దేవునితో పోరాడటం వలన యుద్ధం గెలుస్తామని. రెండవది, యుద్ధం చేసేటోళ్ళకు మనం సహకరించేటోళ్ళంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం ఇచ్చిన ఆశను బట్టి స్తోత్రములు. మోషే వలె మా జీవితంలో ఎల్ల వేళలా ఏ పరిస్థితి అయినా రాని
ప్రార్థించుటకు, ఎవరైనా ప్రార్థన చేయడానికి, పరిచర్యలో కొనసాగేటలకు సహకరించడానికి కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.